వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరతారని నిన్న మొన్నటిదాకా జోరుగా ప్రచారం జరిగింది. ఇక ఆయన కండువా మాత్రమే తరువైనట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఆయన మనసు మార్చుకున్నారన్న ప్రచారం వైసీపీ వర్గాల్లో జరుగుతుంటే టీడీపీ నేతలే వద్దనుకున్నారన్నది మరో ప్రచారం. ప్రతిపక్ష నేత జగన్ కు సొంత జిల్లాలోనే చెక్ పెట్టాలని ఏపీ అధికార పార్టీ టీడీపీ వ్యూహాలు రచించింది. వైసీపీ ఎమ్మెల్యేని పార్టీలో చేర్చుకోవడం ద్వారా అపోజిషన్ లీడర్ కి షాక్ ఇవ్వాలనుకుంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి పసుపు కండవా కప్పాలనుకున్నారు టీడీపీ నేతలు. ఆయన్ని సైకిల్ ఎక్కించే బాధ్యతను ఓ మంత్రి భుజాన వేసుకున్నారట. మరో 2 రోజుల్లో ఆయన కండువా మార్చడం ఖాయం అనుకుంటున్న టైంలో ఎపిసోడ్లో మరో ట్విస్ట్. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి పార్టీ మారడం లేదన్న ప్రచారం వినిపిస్తోంది. జమ్మలమడుగు రాజకీయాలు ఫ్యాక్షన్తో ముడిపడి ఉన్నాయి. ఇక్కడ గ్రామాల్లో వర్గపోరు సాగుతోంది. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఓ వర్గానికి, టీడీపీ నేత రామసుబ్బారెడ్డి మరో వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు. ముఖ్యంగా రామసుబ్బారెడ్డి పెదనాన్న మాజీ మంత్రి శివారెడ్డి అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్. తర్వాత వర్గపోరుతో శివారెడ్డి, ఆయన కుమారుడు, పదుల సంఖ్యలో అనుచరులు హత్యకు గురయ్యారు. రాజకీయ వారసుడిగా రంగంలోకి దిగిన రామసుబ్బారెడ్డి 1994లో ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ఎన్నికల్లో కూడా గెలిచి మంత్రయ్యారు. నాటి నుంచి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుటుంబం కూడా రామసుబ్బారెడ్డి కుటుంబంతో అదే వైరాన్ని సాగించింది. వర్గపోరులో పదుల సంఖ్యలో అనుచరులు ప్రాణాలు కోల్పోయారు. గతేడాది జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో 2 వర్గాల మధ్య పరస్పర దాడులు జరిగాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలో ప్రధాన వైరి వర్గాలుగా ఉన్న ఎమ్మెల్యే ఆదినారాయణ, టీడీపీ సీనియర్ నేత రామసుబ్బారెడ్డి వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. జగన్ ని సొంత ఇలాఖాలోనే దెబ్బకొట్టాలనుకుంటున్న టీడీపీ అందుకోసం రామసుబ్బారెడ్డి ప్రత్యర్థి అయిన ఆదినారాయణను పార్టీలోకి తీసుకురావాలనుకోవడంపై వ్యతిరేకత ఎదురైంది. జగన్ ని సొంత జిల్లాలో దెబ్బకొట్టాలన్న వ్యూహం సంగతేమో కానీ ఆదినారాయణ వస్తారన్న వార్తలతో టీడీపీలో రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ నేతల ప్రయత్నాలు ఫలించాయని, ఏ క్షణాన్నైనా జమ్మలమడుగు ఎమ్మెల్యే వైసీపీని వేయటం ఖాయమన్న ప్రచారం రామసుబ్బారెడ్డి వర్గీయులను ఇబ్బంది పెట్టింది. పార్టీనే నమ్ముకుని ఉన్న రామసుబ్బారెడ్డి ఉండగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని తీసుకురావాల్సిన అవసరం ఏంటని రామసుబ్బారెడ్డి వర్గీయులు అభ్యంతరం చెప్పారట. తమ ప్రత్యర్థిని పార్టీలోకి తీసుకునే ప్రయత్నాలను రామసుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరులు తీవ్రంగా వ్యతిరేకించడం, బాహాటంగా నిరసన తెలపడంతో పార్టీ వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఇప్పటికే వలస నేతలకు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నారన్న అసంతృప్తి కార్యకర్తల్లో ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యేని చేర్చుకుంటే క్యాడర్ మరింత డీలా పడే అవకాశం ఉందని పార్టీ భావించిందట. ఇలాంటి చర్యలతో పార్టీలోనూ ప్రజల్లోనూ వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం ఉందన్న సూచనలతో టీడీపీ పెద్దలు వెనక్కి తగ్గారని తెలుస్తోంది. ఆదినారాయణను చేర్చుకోవడం వల్ల రాజకీయంగా నష్టం తప్ప లాభం లేదన్న నిర్ణయానికొచ్చిన పార్టీ తన ప్రయత్నాలు విరమించుకుందని చెబుతున్నారు. ఇక జిల్లాలో మరో ప్రచారం కూడా జరుగుతోంది. పార్టీ మారేందుకు ఆదినారాయణ సుముఖంగా ఉన్నారని తెలియడంతో వైసీపీ పెద్దలు అలర్ట్ అయ్యారట. ఆయన్ని బుజ్జగించేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదట. తీవ్రత గమనించిన కడప ఎంపీ, ఎమ్మెల్యేలు హుటాహుటిన హైదరాబాద్ వెళ్లి ఆదినారాయణతో భేటీ అయ్యారని తెలుస్తోంది. ఇప్పుడు పార్టీ మారితే జగన్ కి రాజకీయంగా విఘాతం కలుగుతుందని నచ్చజెప్పేందుకు తీవ్రంగా శ్రమించారట. 2 రోజుల సుదీర్ఘ చర్చల తర్వాత ఎమ్మెల్యే మెత్తబడ్డారని తెలుస్తోంది. తాను ఇంతకాలం విభేదించిన జగన్తో 10 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడారని సమాచారం. త్వరలోనే ముఖాముఖి కలిసి పూర్తి స్థాయిలో సమస్యల్ని పరిష్కరించుకుందామన్న అవగాహనకు వచ్చారన్న ప్రచారం వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. ఈ 2 ప్రచారాల్లో నిజమేదో తెలియదు కానీ ప్రస్తుతానికి ఆదినారాయణ పార్టీ మారటం లేదన్నది మాత్రం కన్ఫర్మ్ అంటున్నారు. ఆఫ్ ది రికార్డ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుంటాం.